మానవుల పాపం భూమి మీద పెరిగిపోయినప్పుడు దేవుడు జలప్రళయం ద్వారా భూమిని శుభ్రపరిచాడు. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం. మహాగాధ జలముల ఊటలన్నీయు బద్దలాయను, ఆకాశపు తూములు విప్పబడెను. ఇది భూమి యొక్క భౌగోళిక స్వరూపాన్ని మార్చేసిన ఒక భయంకరమైన సంఘటన. పర్వతాలు మునిగిపోయాయి, నేల స్వరూపం మారిపోయింది. ఇది దేవుని తీర్పుకు నిదర్శనం. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక నిర్దిష్టమైన భూమిని వాగ్దానం చేశాడు. అదే కానాను దేశం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే దేవుని దృష్టిలో భూమి కేవలం ఒక మట్టి గడ్డ కాదు. ఆయన తన ప్రజలు నివసించడానికి, తనను ఆరాధించడానికి, తన ప్రణాళికను నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం. ఒక్కసారి మన చుట్టూ చూడండి. ఒకవైపు ప్రపంచ పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయో గమనించండి. దేశాల మధ్య ఉద్రిక్తతలు, అంతుచిక్కని రోగాలు, మనుషులలో ప్రేమ చల్లారిపోవడం, ఇవన్నీ యేసు ప్రభువు తన రాకకు ముందు జరుగుతాయని చెప్పిన సూచనలే కదా. అదే సమయంలో ప్రకృతి కూడా మనతో ఏదో చెప్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అకాల వర్షాలు, భయంకరమైన భూకంపాలు, అడవులను కాల్చేస్తున్న కార్చిచ్చులు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కదులుతున్న ఖండాలు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? సృష్టి మొత్తం తన సృష్టికర్త రాక కోసం సిద్ధపడుతోంది. ఆయన రాకడకు మార్గాన్ని సిద్ధం చేస్తోంది. ఆయన రాబోతున్నాడని, సమయం దగ్గర పడిందని మూగ భాషలో మనకు హెచ్చరికలు పంపుతోంది. అందుకే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి వింతలన్నీ మన కాలంలోనే మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఇది దేవుని ప్రణాళికలో భాగం. ఆయన తన రాకడకు ఈ లోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ప్రపంచం సిద్ధమవుతోంది, ప్రకృతి సిద్ధమవుతోంది, మరి మనం సిద్ధంగా ఉన్నామా? తానం తప్పిన ఈ సృష్టి సరిచేయబడుతున్నప్పుడు దేవునికి దూరమైన మన జీవితాలు సరిచేయబడడానికి సిద్ధంగా ఉన్నాయా? కదిలిపోతున్న ఈ పర్వతాల కన్నా కఠినంగా ఉన్న మన హృదయాలు ఆయన మాట విని కరగడానికి సిద్ధంగా ఉన్నాయా? సిద్ధపడకపోతే ఈ రోజు నుండైనా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి క్షేమంగా ఉన్నాం. మారు మనస్సు కలిగి ఆయన వైపు చూసే జీవితాల కోసం ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.